ఒకరోజు ఒక చిన్ని పాప అడవికెళ్ళింది కొన్ని ఫలాలు కోసుకోవడానికి. అప్పుడు ఆ పాప ఒక చిన్ని పక్షిని నేల మీద పడి ఉండడం చూసింది. ఆ పాప దాన్ని జాగ్రత్తగా తన బుట్టలోకి వేసి మళ్ళీ దాన్ని జరగమని ఫలాలు కోసుకుంటూ ఉండగా తను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి, అమ్మ నేను ఈ పక్షిని చూశాను అడవిలో, నేను దీన్ని నాతో పాటు పెట్టుకోవచ్చా అని చెప్పింది ఆ చిన్ని పాప. అప్పుడు ఆ పక్షి కూడా అలానే చెప్పడంతో వాళ్ళ అమ్మ సరే అని ఇద్దరూ దాన్ని పెరటిలోకి తీసుకెళ్ళి, ఆ పాప ఏమో దానికి కొన్ని ఆకులు తెచ్చింది. మళ్ళీ ఆ పాప దానికి పువ్వులు తెచ్చి దానికి ఒక అందమైన గూడు కట్టింది. అప్పుడు ఆ పాప చెప్పింది, నా చేతిలోకి దిగు, నేను నిన్ను గూడులోకి దించుతాను అని చెప్పింది ఆ పాప. అప్పుడు ఆ చిన్ని పక్షి ఆ పాప చేతిలోకి దిగగానే దాన్ని గూడులో ఉంచి ఆ పాప వాళ్ళ అమ్మతో, అమ్మ ఇది ఇక్కడ బాగుందా లేదా ఇంకొక చోటు పెడదామా అని ఆ పాప ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళమ్మ దాన్ని చూస్తూ ఉండగా కొన్ని రోజులు అయ్యాక దానికి అంతా బాగైపోయి అది ఎగురుతుండగా వాళ్ళ పాప పరిగెత్తుకుంటూ పెరటిలోకి వచ్చి, నా చిన్ని పక్షి నీకు ఇప్పుడు బాగైపోయింది కదా, నేను నిన్ను ఇప్పుడు అడవిలో దించచ్చా అని ఆ పాప చెప్పడంతో ఆ పక్షి సరే సరే నువ్వు నన్ను అడవిలో దించే అని చెప్పింది. అప్పుడు ఆ పాప దాన్ని అడవిలో దించడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళగా ఆ పక్షి ఆ పాప చేతి మీద వాలడంతో ఆ పాప దాన్ని చేతి మీద వాళ్ళేలాగా చేసి అడవికి తీసుకెళ్తూ ఉంది. అప్పుడు వాళ్ళమ్మ జాగ్రత్తగా ఉండు అని చెప్పడంతో ఆ పాప అక్కడ వదిలేసి వచ్చేసింది. ఈ కథలోని నీతి ఏంటంటే, మనం మంచిగా ఉంటే మన ఎదుటి వాళ్ళకి మనకి మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ది స్టోరీ. థ్యాంక్ యూ.